మీరు ఇంత ఘర్షణలోకి మీరు రావద్దమ్మా, మీరు హ్యాపీగా పక్కన ఉండమ్మా అంటున్నప్పుడు అంతమంది ఒకేసారి మాట్లాడుతున్నప్పుడు వారు చెవులు మూసుకున్నారు. ఆడవారు కాబట్టి వారు కొంచెం ఇబ్బంది పడ్డారు, పక్కకెళ్ళిపోయారు. దాని మీద కేసు పెట్టారు. అసలు ఏం జరిగిందంటే ఆ పోలీసులే ఆవిడని నెడుతున్నారు, జనంలోకి వాళ్లే నెడుతున్నారు. నువ్వెళ్ళి ఆపు అని కుట్రతో చేసిన ఒక పన్నాగమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇదో బతుక చెప్పండి. ఈ కేసులో 4వ పేజీలో 8వ ముద్దాయి దనేటి రామ్మోహన్ రావు ఆముదాల వలసలో న్యాయవాది సంఘటన జరిగిన రోజు కోర్టులో ఉన్నాడు. కోర్టు ప్రొసీడింగ్స్ లో హాజరై ఉంటాడు, రికార్డులు అవుతుంటది, కెమెరాలు ఉంటాయి, జడ్జి గారు ఉంటారు, తోటి న్యాయవాదులందరూ ఉంటారు. ఇతనట ఆ ఎస్ఐ గారిని పుష్ చేసిన దానిలో ఉన్నాడట. ఉంటే వీడియో చూపించమనండి వాళ్ళు. ఇదో బతుక చెప్పండి. అలాగనే పేజీ నెంబర్ 5లో సీరియల్ నెంబర్ 9 తేజేశ్వరరావు సంఘటన జరిగిన రోజు తన కూతుర్ని యూనివర్సిటీలో చేర్పించడానికి పంజాబ్ వెళ్ళాడు. పంజాబ్ వెళ్లిన వ్యక్తి మీద కేసులు పెట్టారండి. ట్రైన్ లో ప్రయాణం చేసిన ట్రైన్ టికెట్ ఇదిగండి. తేజేశ్వరరావు గారు ఆయన కుమార్తెతో గూగుల్ లొకేషన్ అండి, తన కుమార్తెని కాలేజీలో యూనివర్సిటీలో జాయిన్ చేయించడానికి పంజాబ్ వెళ్ళాడు. సాక్ష్యం ఇది. ఆ రోజు సంఘటనలు అక్కడ లేడు. ఒక లాయరు, ఈ తేజేశ్వరరావు లేని ఇద్దరిని కేసులో పెట్టింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇదో బతుక చెప్పండి. 6వ పేజీలో ఇంకొక వ్యక్తి ఎన్ సురేష్ గారు డాక్యుమెంట్ రైటరు ఆముదాల వరుసలో ఉన్న సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో రోజంతా ఆయన ఆఫీస్ లో కూర్చొని ఉన్నాడు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది. దమ్ము ధైర్యం ఉండి తీయమని అడుగుతున్నాను పోలీసుల్ని. ఇదో బతుక చెప్పండి. నువ్వు నేరస్తులుగా చూపించిన ముగ్గురు సంఘటన స్థలంలో లేరని ఇలాంటి కేసులేనండి ఈ రాష్ట్రంలో. అది మద్యం కేసు అయినా, ఇసుక కేసు అయినా, ఏ కేసు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెడుతున్న కేసులన్నీ ఇవే. ఇదో బతుక చెప్పండి.